నిత్యవసర సరుకులు నియంత్రణ చేయకపోగా చమురు ధరలు పెంచుతూ ప్రజలపై ప్రభుత్వాలు పెనుభారం మోపుతున్నాయని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ జిల్లా కన్వీనర్ కటారి రాములు మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల మనుగడపై చిత్తశుద్ధి కనబడడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు 8 రూపాయలకు పైగా పెంచడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పెంచుతున్న ధరలను నియంత్రించకపోతే తీవ్ర ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆటోకు తాడు కట్టి లాగుతూ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా పెట్రోల్ పై సుమారు 3 రూపాయలు, డీజిల్ పై సైతం సుమారు 3 రూపాయలు పెంచడమే కాకుండా గత 10 రోజుల వ్యవధిలోనే పెట్రోల్ పై మొత్తం 8 రూపాయలకు పైగా, డీజిల్ పై 8 రూపాయలకు పైగా ధరలు పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజలపై తీవ్రమైన భారంగా మారిందన్నారు. దేశంలో ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో ఇంధన ధరల పెంపు కారణంగా రవాణా రంగం పూర్తిగా దెబ్బతింటోందన్నారు. ముఖ్యంగా ఆటో కార్మికులు, చిన్న వ్యాపారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆటో నడిపే కార్మికులకు వచ్చే ఆదాయం మొత్తం పెట్రోల్, డీజిల్ ఖర్చులకే సరిపోతుందని, కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజల జీవనం భారంగా మారిందన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు గోపాల్ సింగ్ ఠాగూర్, సునీల్, ఆటో కార్మికులు ఎండి నిజాముద్దీన్, పండరి, ఇర్ఫాన్, హైమద్, కృష్ణ, అక్రమ్ ఖాన్, జవీద్, కిషన్, శ్రీను, సర్యపల్ ముజు, అష్రఫ్, నందసాయి తదితరులు ఈ 10 రోజులలో 8 రూపాయల చిల్లర పైసలు పెంచింది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ పెంచలేదు. ఈ స్టేట్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ పేద ప్రజల్ని ఆదుకుంటా అని చెప్తుంది. కానీ ఈ విధంగా ఆదుకునేది పేద ప్రజల్ని ఆదుకునేది కాదు, పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నంగా చేస్తున్నారు. డీజిల్ రేటు, పెట్రోల్ రేటు పెరిగితే గుండు సూది కాడికి పెరుగుతుంది. మొత్తం కూరగాయలు, నూనె, పప్పులు, ఉప్పులు, బియ్యం ఇట్లా పెరుగుతాయి. అది తెలుసుకోవాను. పేద ప్రజల మీద భారం పడుతుందని తెలుసుకోవా. వెంటనే వెంటనే అయిపోతుందా? ఇప్పుడు పేద ప్రజల ఎంత భారం పడుతుంది. చావలేక బతకలేక చేస్తుంది. స్కూల్ పిల్లలు చనిపోయాలంటే ఇబ్బంది, బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది చేస్తుంది. అందుగురించి వెంటనే ఈ డీజిల్, పెట్రోల్ రేటు తగ్గించి పేద ప్రజలను ఆదుకోవాలంటే ఈ కేంద్ర గవర్నమెంట్ని మేము హెచ్చరిక చేస్తున్నాము. ఆర్ఎస్పీ, యూటీయూసీ, ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేసినాం. మరియు ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకుముందు పీసీసీ అధ్యక్షుడు ఉండే అప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఏం చెప్పిండంటే మేము మహాలక్ష్మి పథకం పెడతాం, మా గవర్నమెంట్ వస్తామని చెప్పిండు. తర్వాత ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తాం, మహాలక్ష్మి పథకం పెడితే ఆటో డ్రైవర్లకు గిరాకులు తగ్గుతాయంటని చెప్పి 12,000 ఇస్తున్నాడు. 2 సంవత్సరాల రైతు ఇప్పటి 12,000 గుర్తుకు రావా? వెంటనే 15,000 3 సంవత్సరాలు 45,000 వేసి ఆటో డ్రైవర్ల ఖాతాలు వేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. లేకుంటే రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆటో డ్రైవర్లు బుద్ధి చెప్తారంటని ఆర్ఎస్పీ పార్టీగా హెచ్చరిక చేస్తున్నాం.